రోహిత్ శర్మ, కోహ్లీ ఫ్యాన్స్ అంతా ఇంగ్లాండ్‌తో జరిగే వన్‌డే సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ జూలై 14న జరగనుంది. ఇక మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడీ మీద ఆసక్తి పెరిగింది. ఇంగ్లాండ్‌తో జరిగే తొలి వన్‌డేలో భారత జట్టు ఓపెనింగ్ జోడీపై అభిమానులు, మాజీ క్రికెటర్ల దృష్టి నిలిచింది. ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గట్టుగా తొలి 10 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా నిలబడితే భారత్‌కు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కొత్త బంతితో ఇంగ్లాండ్ పేసర్లు తీవ్ర సవాల్ విసరనున్న నేపథ్యంలో భారత ఓపెనర్లు ఓర్పుతో పాటు దూకుడును సమతూకంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకుంటూ వేగంగా పరుగులు సాధిస్తే మధ్యతరగతి బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఇంగ్లాండ్ పిచ్లపై స్వింగ్, సీమ్ బౌలింగ్లను సమర్థవంతంగా ఎదుర్కొని పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పడం భారత విజయావకాశాలు మరింత పెంచుతుంది. జట్టులోని స్టార్ బ్యాటర్లకు బలమైన పునాది వేయడం ఓపెనింగ్ జోడీ ప్రధాన బాధ్యతగా మారింది. భారత్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ ఎంతో కీలకంగా మారనున్న నేపథ్యంలో ఓపెనింగ్ జోడీ ప్రదర్శనే మ్యాచ్ గమనాన్ని నిర్ణయించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత జట్టు ప్రకటించిన వన్డే స్క్వాడ్లో అగ్రశ్రేణి బ్యాటింగ్ బలం ఉండడంతో శుభారంభం లభిస్తే భారీ స్కోర్ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మొదటి మ్యాచ్లో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంగ్లాండ్తో జరిగే తొలి వన్డేలో భారత జట్టు విజయావకాశాలు ఎంతో వరకు ఓపెనింగ్ జోడీ ప్రదర్శనపై ఆధారపడనున్నాయి. అనుభవజ్ఞుడు రోహిత్ శర్మతో పాటు యువ స్టార్ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్కు బలమైన ఆరంభం ఇవ్వాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరు భారత వన్డే జట్టులో కీలక ఓపెనింగ్ జోడీగా కొనసాగనున్నారు. ఇంగ్లాండ్ పిచ్లపై కొత్త బంతి స్వింగ్, సీమ్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున రోహిత్, గిల్ తొలి 10 ఓవర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటే భారత్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేయగలదు. రోహిత్ తన అనుభవంతో ఇన్నింగ్స్ను నిర్మిస్తే, గిల్ తన క్లాస్ స్ట్రోక్తో పరుగుల వేగాన్ని పెంచే సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఈ జోడీ గతంలో ఎన్నో కీలక భాగస్వామ్యాలతో భారత జట్టుకు విజయాలు అందించింది. మరోసారి అదే స్థాయిలో రాణించి మధ్యతరగతి బ్యాటర్లకు బలమైన పునాది వేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. భారత్ ఇంగ్లాండ్ తొలి వన్డేలో రోహిత్, గిల్ భాగస్వామ్యం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశంగా మారనుంది. శుభారంభం లభిస్తే భారత్ సిరీస్ను విజయంతో ప్రారంభించే అవకాశాలు మరింత పెరుగుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్తో జరిగే తొలి వన్డే మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుభవజ్ఞుడైన రోహిత్ బ్యాటింగ్తో మెరిపించే జట్టుకు శుభారంభం అందించాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త బంతితో ఇంగ్లాండ్ పేసర్లు స్వింగ్, సీమ్లతో సవాల్ విసిరే అవకాశం ఉండడంతో రోహిత్ తన అనుభవాన్ని ఉపయోగించి ఇన్నింగ్స్ను నిర్మించడం కీలకంగా మారనుంది. ఒకసారి క్రీజ్లో నిలదొక్కుంటే భారీ స్కోర్లు చేసే సామర్థ్యం ఉన్న రోహిత్ మ్యాచ్ను భారత్ వైపు తిప్పగల ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఓపెనర్గా వేగంగా పరుగులు సాధించడంతో పాటు మరో ఎండ్లోని బ్యాటర్కు అండగా నిలిచే పెద్ద భాగస్వాములు నెలకొల్పడం రోహిత్ ప్రత్యేకత. అతని దూకుడు, సమయోచిత షాట్లు భారత జట్టుకు బలమైన పునాది వేయగలవని క్రికెట్ అభిమానులు విశ్వసిస్తున్నారు. సిరీస్లో తొలి మ్యాచ్ కావడంతో కెప్టెన్గా కూడా రోహిత్ బాధ్యత మరింత పెరిగింది. బ్యాటింగ్లో ఆదర్శప్రాయమైన ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించి సిరీస్ను విజయంతో ప్రారంభించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. తొలి వన్డే మ్యాచ్లో భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అద్భుతమైన టెక్నిక్, నిలకడైన ఆట తీరుతో వన్డేలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గిల్ మరోసారి జట్టుకు శుభారంభం అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ పిచ్లపై కొత్త బంతితో స్వింగ్, సీమ్ బౌలింగ్లను సమర్థవంతంగా ఎదుర్కొని క్రీజ్లో నిలదొక్కుకోవడం గిల్కు కీలకంగా మారనుంది. ఒకసారి లయ అందుకుంటే ఆకర్షణీయమైన స్ట్రోక్తో భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం అతనికి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బలమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత ఇన్నింగ్స్కు గట్టి పునాది వేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తుంది. పవర్ ప్లేను సమర్థవంతంగా వినియోగించుకొని పరుగుల వేగాన్ని అందించడంలో గిల్ పాత్ర అత్యంత కీలకంగా కానుంది. తొలి వన్డేలో శుభ్మన్ గిల్ బ్యాట్ జోరుగా మాట్లాడితే భారత్కు భారీ స్కోర్ సాధించే అవకాశాలు మరింత పెరుగుతాయి. యువ స్టార్ మరోసారి తన క్లాస్ను చాటుతూ జట్టును విజయపథంలో నడిపిస్తాడనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇంగ్లాండ్తో జరిగే తొలి వన్డే మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓపెనర్లు శుభారంభం అందించిన తర్వాత ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే బాధ్యత ఈ ఇద్దరిపైనే ఉంది. వన్డే క్రికెట్లో అపార అనుభవం ఉన్న కోహ్లీ పరిస్థితులకు అనుగుణంగా ఇన్నింగ్స్ను నిర్మించడంలో దిట్ట. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు కీలక పరుగులు అందించే సామర్థ్యం ఇతనికి ప్రత్యేకత. ఇంగ్లాండ్ బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని మరోసారి మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ స్పిన్, పేస్ బౌలింగ్ను రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు సాధించే ఆటగాడు. మధ్య ఓవర్లలో స్కోరింగ్ రేట్ను పెంచడంతో పాటు అవసరమైనప్పుడు పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పే సామర్థ్యం అతనికి ఉంది.
కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మిస్తే భారత్ భారీ స్కోరు దిశగా సాగేందుకు అవకాశం ఉంది. తొలి వన్డేలో కోహ్లీ శ్రేయస్ అయ్యర్ జోడీ రాణిస్తే భారత బ్యాటింగ్ మరింత బలపడుతుంది. ఈ ఇద్దరి అనుభవం, నిలకడైన ప్రదర్శన జట్టును విజయానికి చేరువ చేస్తుందని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. మైదానంలో పరుగుల వరద పారిస్తూ రికార్డుల వేటలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలోనూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. కేవలం బ్యాటింగ్తోనే కాదు, తన క్రేజ్తోనూ ప్రపంచాన్ని శాసించగలనని ఆయన మరోసారి నిరూపించారు. ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లో ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ ప్రముఖుల జాబితాలో విరాట్ కోహ్లీ తాజాగా 11వ స్థానానికి చేరుకొని సరికొత్త రికార్డులను సృష్టించారు. తాజా గణాంకాల ప్రకారం ఎక్స్లో విరాట్ కోహ్లీ అధికారిక ఖాతాను అనుసరించే వారి సంఖ్య 69.9 మిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఆయన ప్రముఖ అమెరికన్ మీడియా పర్సనాలిటీ, బిజినెస్ ఉమెన్ కిమ్ కర్దాషియాన్ను అధిగమించారు. ప్రస్తుతం కిమ్కు సుమారు 69.7 మిలియన్ ఫాలోవర్లు ఉండగా, కోహ్లీ ఆమెను వెనక్కి నెట్టి గ్లోబల్ లెవెల్లో అత్యంత ప్రతిభావంతుడైన సెలబ్రిటీగా దూసుకెళ్తున్నారు. క్రీడాకారుల పరంగా చూస్తే ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో 111 మిలియన్లకు పైగా ఫాలోవర్స్తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆయన తరువాత ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన రెండో క్రీడాకారుడిగా ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలవడం విశేషం. క్రికెట్ ఆడే దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఉన్న గ్లోబల్ పాపులారిటీకి ఈ రికార్డే నిదర్శనం. అత్యధిక ఫాలోవర్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు ఆ ప్లాట్ఫామ్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్. ఆయన ఏకంగా 240 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ 106.9 మిలియన్ల ఫాలోవర్లతో ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచి భారతీయుల హవాను చాటుతున్నారు. విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ఖాతాలు కేవలం క్రికెట్ అప్డేట్లకే పరిమితం కావు. ఆయన తన వ్యక్తిగత జీవిత విశేషాలు, కఠినమైన ఫిట్నెస్ వీడియోలు, కుటుంబంతో గడిపిన మధుర క్షణాలు, బ్రాండ్ ప్రమోషన్లతో పాటు సమాజానికి పనికొచ్చే మంచి సందేశాలను కూడా పంచుతున్నారు. అందుకే ఆయన పెట్టి ప్రతి పోస్ట్కు లక్షలు లైక్లు, వేలల్లో కామెంట్లు, రీషేర్లు రావడం సర్వసాధారణం. ఈ రేంజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ కోహ్లీ బ్రాండ్ వాల్యూస్ను ఆకాశానికి చేర్చుతుంది. ప్రపంచంలోని టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఆయనతో కొలాబరేషన్ కోసం క్యూ కడుతుంటారు. సోషల్ మీడియాలో ఒక్కో పోస్ట్కు కోట్ల రూపాయల వసూలు చేసే అతి కొద్ది మంది గ్లోబల్ సెలబ్రిటీలో కోహ్లీ ఒకరిగా నిలిచాడు. మైదానంలో పరుగుల వీరుడిగా, సోషల్ మీడియాలో ఫాలోవర్ల కింగ్గా విరాట్ కోహ్లీ సృష్టిస్తున్న ఈ రికార్డులు భారతీయులు గర్వపడేలా ఉన్నాయి. మరి మొదటి వన్డేలో కోహ్లీ, రోహిత్ ఎలాంటి ప్రదర్శన చేస్తారు అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. పంచుతున్నారు. అందుకే ఆయన పెట్టి ప్రతి పోస్ట్కు లక్షలు లైక్లు, వేలల్లో కామెంట్లు, రీషేర్లు రావడం సర్వసాధారణం. ఈ రేంజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ కోహ్లీ బ్రాండ్ వాల్యూస్ను ఆకాశానికి చేర్చుతుంది. ప్రపంచంలోని టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఆయనతో కొలాబరేషన్ కోసం క్యూ కడుతుంటారు. సోషల్ మీడియాలో ఒక్కో పోస్ట్కు కోట్ల రూపాయల వసూలు చేసే అతి కొద్ది మంది గ్లోబల్ సెలబ్రిటీలో కోహ్లీ ఒకరిగా నిలిచాడు. మైదానంలో పరుగుల వీరుడిగా, సోషల్ మీడియాలో ఫాలోవర్ల కింగ్గా విరాట్ కోహ్లీ సృష్టిస్తున్న ఈ రికార్డులు భారతీయులు గర్వపడేలా ఉన్నాయి. మరి మొదటి వన్డేలో కోహ్లీ, రోహిత్ ఎలాంటి ప్రదర్శన చేస్తారు అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.